మనల్ని ఇంకొకసారి చేస్తూ ఉన్నారు. ఆ వాటి గురించి చక్కగా మన పండుగ లాంటి ఈ ఉత్సవం అందరికీ నమస్కారం. తను కూడా ఒక అడుగు ముందు వెనుక అన్ని బంధనాలను అర్థం చేస్తూ దారిలో అనే ముళ్ళను రాళ్లను ఏరి పారేసి అది ఖమ్మంలో కలవడం స్తంభ శిఖర్ అసోసియేషన్ వారి కోరిక మీద ఇంకా ఓల్గా జీవన సాఫల్య పురస్కారం ఓల్గా అందుతున్న మెంటర్ మోటివేటర్ మరల నిదేల రామాయణం వన్నతో అంటారు కదా ఆయన. అట్లా అలా ఓల్గా గురించి ఏం మాట్లాడాలి అనుకుంటే నాకు కలిగిన మంచి అవకాశం. అయితే ఇప్పుడు దాన్ని అంతా కలుపుకొని 4 మాటలు. ఓల్గా ఒక ప్రవాహం, తర్వాత అక్క మరణం తర్వాత తన పేరుగా మార్చుకున్నాము అంటారు ఓల్గా. అక్క జన్మించడంతో తండ్రి ఆమెకు ఓల్గా. రష్యాలో నాజీలతో జరిగిన ఇటీల అణిచివేతను పెంపకంలో బాల్యం నుండే తన కుటుంబంలో నుండి వామపక్ష భావాలు తప్ప ఆంక్షలు లేని ఆవరణంలో స్వేచ్ఛా కెరటమై సాగింది. అనుబంధాల తరంగమై నడయాడింది. నవయవ్వనంలో సగమై నీలి మేఘాలలో విహరించి మానవిలా మహోన్నతంగా పయనం కొనసాగించింది. లలిత కళల ఉత్సవం 28 డిసెంబర్ 2025 క్షాళన చేసి ఆత్మగౌరవ శిఖరాలపై అభిషేకించలు చేసిన గమనమే గమ్యం అని తలచి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఒక్కటి ఇన్ఫర్టిలిటీ మీద ఒక చిన్న పెళ్లి చేస్తారు. పెళ్లి అయిన 6 నెలలకే వస్తూ ఉంటారు డాక్టర్స్ మా దగ్గరికి. ఏంటంటే మా అత్తగారికి ఏదైనా మీరు అందరూ గమనించాలని ఈ విషయాలని ఆ రకంగా అర్థం చేసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్వేచ్ఛావరణం తరఫున అక్షర యోధులు ఆత్మీయ సత్కారం అర్థమైంది. అక్కయ్య మరి ఇంకా వేరే రకంగా ఈరోజు ఖమ్మంలో స్వేచ్ఛావరణం అనే పేరుతో కొందరు మహిళలు కలిసి నన్ను అభినందన పూర్వకంగా ఆహ్వానించి అభినందనలు తెలియజేయటం అనేది కార్యక్రమం పెట్టుకున్నారు. చాలా బాగా జరిగింది ఇది. అన్ని రంగాలకు చెందినటువంటి మహిళలు వచ్చి తమ సంఘాల నుంచి వాటి నుంచి వచ్చి అభినందనలు తెలియచేశారు. ఇవాళ స్వేచ్ఛావరణం అనేటటువంటి దానికి ఇది తొలి కార్యక్రమం, కానీ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు అలాగే చర్చా కార్యక్రమాలు నిర్వహించుకుని ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. స్త్రీల సమస్యల గురించి ఆలోచించవలసింది, తెలుసుకోవాల్సింది, మనం ప్రతిఘటించవలసింది చాలా ఉన్నది. వాటన్నిటి గురించి ఆలోచించటానికి ఒక ముందడుగు, తొలి అడుగు లాంటిది ఈ కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. నా పేరు సుమతి. మేము ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 15-20 సంవత్సరాలుగా ఓల్గా గారి రచనలు చదువుతూ ఉన్నాము. చదువుతున్న క్రమంలో నాకు ఆవిడ రచనలు అందరికీ తెలియాలని, అందరికీ చెప్పాలని నేను చాలా ఇష్టంగా అనుకుంటున్న క్రమంలో నేను బొటిక్ ఒకటి ప్రారంభించాను. ఆ బొటిక్ వచ్చే మహిళలందరికీ నేను ఓల్గా గారి రచనల గురించి మాట్లాడుతూ చెప్తూ ఇండైరెక్ట్గా నేను ఆవిడ రచనలు చదివి దాని నుంచి నేను తీసుకున్న దాన్ని అందరికీ చెప్తూ ఉంటే అందరూ అట్లా చాలామంది మహిళలు నాకు కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అయ్యి మేము ఓల్గా గారి గురించి మాట్లాడుకోవడం, ఆవిడ రచనల గురించి మాట్లాడుకోవడం, మా బొటిక్ ఒక లైబ్రరీలుగా తయారైంది. దాంట్లో నుంచే ఇప్పుడు స్వేచ్ఛావరణం అనేది ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి ఓల్గా గారికి సన్మానం అభినందన సభ ఏర్పాటు చేశాము. ఖమ్మంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నది మా కళ ఇప్పటికీ నెరవేరింది. నా పేరు విజయలక్ష్మి. నేను జూనియర్ లెక్చరర్ని. ముఖ్యంగా ఓల్గా గారి అభిమానిగా
ఇక్కడ మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్న సభ ఆవిడ గారి రచనలు ముందు ముందు తరాలకు మహిళలకు మార్గదర్శకంగా ఉంటాయి కాబట్టి వాటిని మరొకసారి ఖమ్మం ప్రజలకే కాదు తెలుగు రాష్ట్రాల వారికి ఓల్గా తీరం అనే బుక్ను ఆవిడ గారికి ప్రజెంట్ చేస్తూ ఫెలిసిటేట్ చేయడం అనేది ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఓల్గా తీరం అనేటువంటి పుస్తకంలో ఆవిడ గారి రచనలు ఎన్నైతే ఉన్నాయో నవలలు, కథలు, నృత్య రూపకాలు వీటన్నిటి గురించి కూడా ఒక సారాంశంలాగా రాస్తూ వాటిని మరొకసారి ప్రజలందరికీ పరిచయం చేయడానికి పాఠకులు దాన్ని ఆస్వాదించేలా చేయడం కోసం తీయడం జరిగింది. ఆవిడ గారి విముక్త అనేటువంటి కథలను పురాణ కథల్లోని పాత్రలతో పోలుస్తూ తీసినటువంటి ఆ బుక్కు, విముక్త బుక్కు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డు రావడం జరిగింది. ఆ బుక్లోని ప్రతి పాత్ర కూడా మహిళలను ఎలా ముందుకు నడవాలి, మహిళలు తమ వ్యక్తిత్వాన్ని ఎలా నిలుపుకోవాలి, అలాగే ఏదైనటువంటి సందర్భం అవమానకరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొన్నా కూడా తమ జీవితాన్ని అక్కడితో చాలించకుండా చాలా నిశితంగా సునిశితంగా ఆ స్త్రీలను సంసిద్ధులను చేయటంలో ఓల్గా గారి రచనలు ఎంత బాగున్నాయి అనేది మరొకసారి ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్, అలాగే ఆవిడ గారి పుస్తకాల్లో ఉన్నటువంటి అనేక కొటేషన్స్, ముఖ్యంగా మహిళలకి సున్నితంగా ఆకర్షించేటువంటి ఎన్నో కొటేషన్స్ని ఈరోజు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి సుమతి గారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. దీనికి స్వేచ్ఛావరణం ద్వారా మహిళలందరూ, ఖమ్మంలో ఉన్నటువంటి ప్రగతిశీల మహిళలందరూ కూడా దీనికి సహకరిస్తూ ఈ ప్రోగ్రామ్ని అత్యంత ఉత్సవంలాగా, పండుగలాగా, ఒక లలిత కళల ఉత్సవంలాగా ఈరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రాం ద్వారా మరొకసారి ఓల్గా గారిని రాష్ట్ర ప్రజలకు సుపరిచితం చేయడం అనేది జరుగుతుంది. దీనికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా, స్వేచ్ఛావరణ మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.